నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. 11న పెద్దపల్లి జిల్లాలో పోలీస్ స్టేషన్లను ప్రారంభించనున్న హోంమంత్రి. హాజరు కానున్న డీజీపీ మహేందర్ రెడ్డి, మంత్రి కొప్పుల ఈశ్వర్. ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడలో బీఆర్ఎస్ సంబరాలు. దేశంలో పెను మార్పుల కోసం పార్టీ డూక్రే సుభేష్ పాటిల్. దళితులు, మహిళలకు మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి క్షమాపణ చెప్పాలి. ఏఐసీసీ కార్యక్రమాల అమలు కమిటీ చైర్మన్ మహేశ్వర్ రెడ్డి. వైభవంగా దుర్గామాత నిమజ్జనోత్సవం. గ్రామంలోని ప్రధాన వీధుల గుండా శోభాయాత్ర. ఇక డీటెయిల్స్ చూస్తే తెలంగాణ హోంమంత్రి మహమూద్ అలీ పెద్దపల్లి జిల్లా పర్యటన ఖరారైంది. ఈ నెల 11న గోదావరికని 1వ పోలీస్ స్టేషన్, అంతర్గాం పోలీస్ స్టేషన్ల నూతన భవనాలతో పాటు పోలీస్ గెస్ట్ హౌస్ను హోంమంత్రి ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర డీజీపీ మహేందర్ రెడ్డి, సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్, పెద్దపల్లి ఎంపీ వెంకటేష్ నేత, రామగుండం ఎమ్మెల్యే కోరకంటి చందర్ హాజరవుతారని రాష్ట్ర పోలీస్ హౌసింగ్ బోర్డు కార్పొరేషన్ చైర్మన్ కోలేటి దామోదర్ తెలిపారు. ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండల కేంద్రంలో బీఆర్ఎస్ సంబరాలు జరుపుకున్నారు. విజయదశమి సందర్భంగా టీఆర్ఎస్ను బీఆర్ఎస్గా పేరు మార్చి దేశ రాజకీయాల్లో పెనుమార్పులు తీసుకువచ్చేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ కంకణం కట్టుకున్నారని పార్టీ సీనియర్ నాయకుడు డూక్రే సుభాష్ పాటిల్ అన్నారు. టీఆర్ఎస్ మండల కన్వీనర్ ఏనుగు కృష్ణారెడ్డి మాట్లాడుతూ, రాష్ట్రంలో అమలవుతున్న రైతు బంధు, రైతు బీమా, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, దళిత బంధు, చేప పిల్లల పంపకం, ఇలా అన్ని వర్గాల ప్రజలు మేలు కోసం తెచ్చి అమలు చేసిన పథకం దేశంలో అన్ని రాష్ట్రాల్లో అమలు జరిగేలా చూడాలనే గొప్ప లక్ష్యంతో తెలంగాణ రాష్ట్ర సమితిని భారత రాష్ట్ర సమితిగా మార్చారని వివరించారు. తెలంగాణ రాష్ట్రం ప్రత్యేకం సాధించిన తర్వాత కేసీఆర్ గారు తెలంగాణ టీఆర్ఎస్ పార్టీని పెట్టిన తర్వాత ఈ తెలంగాణ 8 సంవత్సరాల్లో ఎంతో అభివృద్ధి కార్యక్రమాలు చెందింది. అదేవిధంగా దేశం లోపల ఉన్నటువంటి ఈ బీజేపీ ప్రభుత్వం చేస్తున్నటువంటి ఈ గుజరాత్ మోడల్ అని చెప్పి మభ్యపెట్టి ప్రజల్ని చేస్తున్నటువంటి ఈ బీజేపీని అనగదొక్కాలి, బీజేపీ ముక్త భారత్ను తీసుకురావాలని చెప్పి మన కేసీఆర్ గారు మన టీఆర్ఎస్ పార్టీని భారత రాష్ట్ర సమితిగా మార్చి ఈ బీఆర్ఎస్ గా మార్చి దేశం మొత్తం మీద గులాబీ జెండా ఎగరవేయాలని చెప్పి వారు మన తెలంగాణలో అమలు జరుగుతున్న పథకాలన్నీ కూడా ప్రజలందరికీ, భారతదేశ ప్రజలందరికీ అందాలని చెప్పి వారు కోరికతోని బీఆర్ఎస్ గా మార్చడం జరిగింది. ఈ విజయదశమి కేసీఆర్ గారు ఏ అడుగు వేసినా గానీ గెలిపే ఉంటాయని చెప్పి ఈ సందర్భంగా కార్యకర్తలు అందరం కూడా ఎంతో సంతోషిస్తూ జై భారత్, భారత రాష్ట్ర సమితి జిందాబాద్, భారత రాష్ట్ర సమితి జిందాబాద్, జై కేసీఆర్. జెండా రెపరెపలాడుతుంది. జాతీయ స్థాయిలో చాలా మంది ప్రతిపక్ష నాయకులు మనకు సపోర్ట్ ఇస్తున్నారు. ఈ బీజేపీ వారి మెడల వంటి రేపటి నాడు గులాబీ జెండా ఢిల్లీ మీద ఎగరేస్తామని మేము అందరం ప్రతిజ్ఞ చేస్తున్నాము. మేమందరము ఒక సైనికులాగా బీఆర్ఎస్కు పనిచేస్తామని చెప్తూ ముగిస్తున్నాం. నాయకత్వం కేసీఆర్ గారి నాయకత్వం, భారత రాష్ట్ర సమితి జిందాబాద్, భారత రాష్ట్ర సమితి జిందాబాద్, జై హింద్, జై భారత్, జై భారత్, జై భారత్, జై భారత్. దళిత బంధు స్కీమ్ ప్రతి ఒక్క కుటుంబానికి వర్తింపజేయాలని ఏఐసీసీ కార్యక్రమాల అమలు కమిటీ చైర్మన్ ఏలెట్టి మహేశ్వర్ రెడ్డి అన్నారు. దళిత బంధు పేరుతో ప్రజలను మోసం చేయవద్దని సూచించారు. ఇదేంటని మంత్రిని ప్రశ్నించిన ఆడపడుచులపై కేసులు పెట్టడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు. వెంటనే అందరికీ బహిరంగ క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. దళితులకు సంఘీభావంగా మంత్రి ఐకే రెడ్డి తీరుగా నిరసనగా రేపు ఉదయం 11 గంటలకు మున్సిపల్ కార్యాలయం ఎదుట దళిత దండోర కార్యక్రమం నిర్వహిస్తున్నామని తెలిపారు. ఏ క్రైటీరియా లేకుండా, ఏది ప్రతిపాదన లేకుండా నా ఇష్టం వచ్చిన పంచుతానని చెప్పడమే రాజ్యాంగ విరుద్ధం. అంతేకాకుండా ప్రశ్నించినందుకు పోలీసులతో ఈడ్చుకోమని నువ్వే చెప్పి వాళ్ళ మీద నువ్వే తప్పుడు కేసులు పెట్టడం ఎంతవరకు సమంజసమని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం. మరి ఈరోజు అధికారంలో ఉన్నాను కాబట్టి నేను ఏది మాట్లాడినా చెల్లుతుంది అనుకుంటా ఉన్నావు. అధికారం శాశ్వతం కాదు. నువ్వు అధికారంలో ఉన్నావని విర్రబీగుతున్నావు. ఇష్టానుసారంగా కేసులు పెట్టిస్తాను అనుకుంటున్నావు. ఎన్ని కేసులు పెట్టినా
ఇక్కడ ఎవరు భయపడే వాళ్ళు లేరు. రేపు దీనికి నిరసనగా పెద్ద ఎత్తున నిర్మల్లో వేలాది మంది దళితులతోటి రేపు కలెక్టర్ ఆఫీస్ దగ్గర ధర్నా చేస్తున్నాం. దమ్ముంటే ఆపుకోమని చెప్పి మేము మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాం. దానికోసం ఇప్పుడే ఎస్పీ గారికి పర్మిషన్ కోసం లెటర్ పంపించడం జరిగింది. మరి ఇప్పటి వరకు నాకు పర్మిషన్ ఇవ్వలేదు. పర్మిషన్ ఇవ్వకున్నా సరే మేము ఎందుకు పర్మిషన్ ఇవ్వడం లేదని ప్రశ్నిస్తున్నాం. మరి అధికారులు కూడా ఈరోజు శాంతియుతంగా ప్రజాస్వామ్య పద్ధతిలో ఒక కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకుడిగా నేను దళితుల పక్షాన పోరాటం చేయడానికి ధర్నా చేయడానికి కూడా మాకు అధికారం లేదా అని అడుగుతున్నాం. దళితుల పక్షాన మేము కనీసం ఒక ధర్నా చేసి మా డిమాండ్లను ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్ళడానికి కూడా మీరు అనుమతించడం లేదంటే మరి ఏ రకంగా ఈరోజు పోలీసు వ్యవస్థ ఇక్కడ పనిచేస్తూ ఉన్నదో దీన్ని బట్టి అర్థమవుతా ఉన్నది. మరి అప్లికేషన్ తీసుకొని డిఎస్పీ గారి దగ్గరికి వెళ్తే డిఎస్పీ గారు కూడా మరి ఒక టీఆర్ఎస్ కార్యకర్త లెక్క మాట్లాడడం చాలా శోచనీయమని చెప్పి తెలియజేస్తా ఉన్నారు. ఈ రకంగా ఈరోజు పోలీసు వ్యవస్థను చెప్పు చేతుల్లో పెట్టుకొని మంత్రి గారు విర్రవీగుతూ ఉన్నారు. మరి మంత్రి చేసేటువంటి కార్యక్రమాలకు తీరుకు ఆయన దళితుల మీద పెట్టినటువంటి తప్పుడు కేసులకు నిరసనగా రేపు మేము చేయబోయేటువంటి ధర్నాను పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు దళితులు దళిత నాయకులు పెద్ద ఎత్తున పాల్గొంటారని కూడా తెలియజేస్తా ఉన్నాను. అంతేకాదు ప్రశ్నించిన ప్రతి వ్యక్తిని కూడా పోలీసులను అడ్డం పెట్టేసుకొని ఈరోజు అక్కడి నుంచి గెంటేయడం, కేవలం పోలీసు ప్రారీలను మాత్రమే ఈరోజు గ్రామాల్లో ఆయన పర్యటిస్తున్నాడంటే ముతోల్తో పాటు మండలంలోని తరోడా, రాంటెక్, చించాల, వెంకటాపూర్, చింతకుంట, బ్రహ్మార్గం, బోరిగాం తదితర గ్రామాలలో శ్రీ దుర్గామాత నిమజ్జన వేడుకలకు ఘనంగా నిర్వహించారు. 9 రోజుల పాటు నిర్వాహకులు దుర్గామాతను మండపంలో ప్రతిష్ఠించి భక్తి శ్రద్ధలతో పూజలను నిర్వహించారు. ప్రత్యేకంగా అలంకరించిన వాహనంలో దుర్గామాత విగ్రహాన్ని ప్రతిష్ఠించి గ్రామంలోని ప్రధాన వీధుల గుండా శోభాయాత్రను నిర్వహించారు. మహిళలు కోలాటాలు ఆడుతూ భక్తి గీతాలు పాడారు. అదేవిధంగా యువకులు భక్తి గీతాలపై నృత్యాలు చేశారు. విజయదశమి పర్వదిన సందర్భంగా జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ బోరబండ డివిజన్ వద్ద ఏర్పాటు చేసిన రావణ దహన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షుడు కృష్ణమోహన్, విజయ్ కుమార్, ఆనంద్, లక్ష్మణ్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
ఎంతో అభివృద్ధి జరిగింది. ఊరగొండ ప్రజలందరూ కూడా, చుట్టుపక్కల ప్రజలందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. మరి మీరందరూ కూడా పిల్ల పాపలతో చాలా సుఖంగా ఉండాలని మరి అమ్మవారిని మనం నవరాత్రులు మనం పూజలు జరుపుకున్నాం. ఆ పూజల ఫలమే ఇవ్వాలా ఇంత పెద్ద కార్యక్రమానికి మీరందరూ కూడా హాజరయ్యారంటే అది అమ్మే మీరందరూ వాళ్ళు హాజరయ్యారని చెప్పి నేను అనుకుంటున్నాం. అమ్మవారి ఆశీర్వాదం ఉండాలి, అమ్మవారి దయ ఉంటేనే మరి ఇంతమంది జనాలు వచ్చారని చెప్పేసి నేను అనుకుంటున్నాం. మనం ఎక్కడ కూడా మరి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఏ వర్గానికి కూడా ఎప్పుడు కూడా ఏ విధమైన అన్యాయం జరిగినా ముందు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఊరుకోరు. అందుకని అన్ని వర్గాలను కలుపుకొని ఇవాళ మనం నారాయణపేట జిల్లా మక్తల్ మండలం భారీ వర్షాలకు జలమయమైంది. మక్తల్ మున్సిపాలిటీ పెద్ద చెరువు అలుగు పారుతుండటంతో గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. నారాయణపేట జిల్లా మక్తల్ మండలం భారత్ జోడో పాదయాత్ర రూట్ మ్యాప్ను టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, మాజీ మంత్రి జిల్లెల చిన్నారెడ్డి, మాజీ ఎంపీ మల్లు రవి, రాష్ట్ర యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు శివసేన రెడ్డి పరిశీలించారు. మహబూబ్ నగర్ అధ్యక్షులు ఒబేదుల్లా కొత్వాల్, మక్తల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రశాంత్ కుమార్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, అభిమానులు పాల్గొన్నారు. నల్గొండ జిల్లా త్రిపురారం మండల కేంద్రంలో ఆర్యవేశ సంఘం ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా శ్రీ దుర్గామాత నిమజ్జన వేడుకలను ఘనంగా నిర్వహించారు. 9 రోజుల పాటు నిర్వాహకులు దుర్గామాతను మండపంలో ప్రతిష్ఠించి భక్తి శ్రద్ధలతో పూజలను నిర్వహించారు. దుర్గామాత విగ్రహాన్ని గ్రామంలోని ప్రధాన వీధుల గుండా శోభాయాత్రను నిర్వహించారు. మహిళలు కోలాటాలు ఆడుతూ భక్తి గీతాలు పాడారు. అదేవిధంగా యువకులు భక్తి గీతాలపై నృత్యాలు చేశారు. పదములనే భజించెదమమ్మ శార్వాణి.
శరన్నవరాత్రుల సందర్భంగా మహిళా మనులు గత వారం నుంచి భక్తి శ్రద్ధలతో అమ్మవారిని శ్రద్ధగా పూజిస్తున్నారు. జై జగన్మాత, జై సరస్వతి మాత. ఈరోజు మూల నక్షత్రం, సరస్వతి అమ్మవారి అలంకరణతో అమ్మవారి ఈరోజు పూజలు అందుకుంటుంది. నిర్మల్ జిల్లా బైసా పట్టణ కేంద్రంలో పురాణ బజార్లో అర్ధరాత్రి దుర్గామాత శోభాయాత్రలో జైవీర్ యూత్ సభ్యులపై ఎస్ఐ మహేష్ లాఠీచార్జీ చేశారు. యూత్ సభ్యులకు గాయాలు కాగా ఏరియా ఆసుపత్రికి తరలించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. 11న పెద్దపల్లి జిల్లాలో పోలీస్ స్టేషన్లను ప్రారంభించనున్న హోంమంత్రి. హాజరు కానున్న డీజీపీ మహేందర్ రెడ్డి, మంత్రి కొప్పుల ఈశ్వర్. ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడలో బీఆర్ఎస్ సంబరాలు. దేశంలో పెను మార్పుల కోసం పార్టీ డూక్రే సుభేష్ పాటిల్. దళితులు, మహిళలకు మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి క్షమాపణ చెప్పాలి. ఏఐసీసీ కార్యక్రమాల అమలు కమిటీ చైర్మన్ మహేశ్వర్ రెడ్డి. వైభవంగా దుర్గామాత నిమజ్జనోత్సవం. గ్రామంలోని ప్రధాన వీధుల గుండా శోభాయాత్ర. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నమస్తే.